హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం క్రియేషన్స్. ఇవాళ బ్యూటిఫుల్ టూ కట్ పీస్ శారీస్తో నేనైతే మీ ముందుకు వచ్చేసినాను అండి. ఇవన్నీ కూడా టూ కట్ పీస్ శారీస్. మనకి జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు. లెన్స్ కూడా 5 to 6 మీటర్స్ మధ్యలో ఉంటాయి. సో 5 to 6 అంటే ఓన్లీ హెల్తీగా ఉన్న వాళ్ళకైతే అసలు సరిపోవండి. లీన్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఓకే 5 మీటర్స్ మనకి సరిపోతుంది, 5:30 అయినా సరిపోతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. 5:30 అయినా ఉండొచ్చు, 5.5 అయినా ఉండొచ్చు, 5 అయినా ఉండొచ్చు, 6 అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్ 10 to 12 అన్నప్పుడు 11th రోజు ఒక్క రోజే సేల్ ఉండదు కదా. 10th డే కూడా కన్సిడర్ చేస్తారు, 11th డే కూడా కన్సిడర్ చేస్తారు, 12th డే కూడా కన్సిడర్ చేస్తారు. అవునా కాదా? ఇది కూడా అంతే. 5 to 6 మీటర్స్ అన్నప్పుడు 5 కన్సిడర్ చేయాలి, 6 కన్సిడర్ చేయాలి, దాని మధ్యలో ఉన్న లెన్స్ని కూడా కన్సిడర్ చేయాలి. ఐ హోప్ ఇట్స్ క్లియర్ కదా. లెన్స్ గురించి హెల్తీగా ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు సరిపోదండి. మాకు ఓకే అనుకున్న మాత్రమే మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. సో అలాంటి వాళ్ళ కోసమే సెంటర్ జాయింట్స్ ఎస్పెషల్లీ డిజైన్ చేస్తారు. సో ఇంకొకటి అండి, బ్లౌజ్ విషయానికి వస్తే, సో ఇది మనకి శారీలో బ్లౌజ్ కాదు బట్ మ్యాచ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి శారీ వైలెట్. సో కొన్నిసార్లు మనకి కలర్స్ అనేవి కొన్ని బ్రైట్గాను కొన్ని లైట్గాను కనిపిస్తాయి, కానీ మోస్ట్లీ దగ్గర కలర్సే. కొంచెం వేరియేషన్ ఉంటాయి. అన్ని శారీస్ కాదు, కొన్ని యాస్టీస్ ఉంటాయి, కొన్నేమో బట్ కలర్ బ్రైట్నెస్ వల్ల అలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో శారీ బ్లౌజ్ గురించి కూడా చెప్పేశాను. అండ్ ఇంకొకటి అండి, మీకు పల్లూస్ అయితే అసలు గ్యారంటీ ఇవ్వనండి. ఓపెన్ చేసి చెక్ చేయమంటే మాత్రం అవ్వదండి, నా రిక్వెస్ట్. సో అలా చేయాలి అంటే మేము డెఫినెట్లీ సెగ్రిగేట్ చేసుకొని మీకు ఎక్కువ ప్రైస్లో ఇస్తాం. అలా కాదు కదా, మనం చెప్పేది జాయింట్ ఎక్కడైనా రావచ్చు. అది జాయింట్ ఎక్కడైనా అన్నప్పుడు కొన్నిసార్లు పళ్ళు సైడ్ రావచ్చు, కొన్నిసార్లు కట్టుకొంగు సైడ్ రావచ్చు, కొన్నిసార్లు సెంటర్ జాయింట్సే రావచ్చు. మోస్ట్లీ మనకి ఏంటి అంటే కట్టుకొంగు సైడ్ వచ్చేలాగానే ఉంటాయి. అది ఒక 80%. రిమైనింగ్ 20%లో 10% సెంటర్లోకి వస్తుంది, 10% జాయింట్ కనిపించే చోట్ల వస్తుంది. సో ఇంకొకటండి, మీరు ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ ₹270 షిప్పింగ్ ఛార్జెస్ విల్ బి అడిషనల్. టైం పాస్కి మాత్రం మెసేజెస్ చేయకండి, ఇట్స్ మై రిక్వెస్ట్. సో వీడియో వింటేనే కదా మీకు షిప్పింగ్ ఉంటుందా లేదా అని తెలిసేది. అయ్యో 270 అని చెప్పగానే పే చేస్తామంటారు, 270 + 60 అనగానే అయ్యో షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయా అంటే వీడియో వినకుండానే కదా, జస్ట్ మీరు స్కిప్ చేసుకొని నచ్చిన పీస్ పెట్టడం. అలా చేయడం వల్ల నా టైం చాలా వేస్ట్ అవుతుంది. సో ఇది వీడియోలో చూపించి ఆర్డర్స్ తీసుకోవడమే కాకుండా ప్యాక్ చేయడము, మళ్ళీ డిస్పాచ్ చేయడము, ఇలా వాల్యుబుల్ కస్టమర్స్కి మనం ఈ ప్రోడక్ట్ అనేది మిస్ కాకుండా చూసుకోవడం ఇదంతా ఉంటుంది. సో మీరు ఏదో ఒక ½ పెడతారండి, నాకు కావాలి అంటారు, అదంటారు, ఇదంటారు, లాస్ట్కి తీసుకోరు. నేను అప్పటికి ఒక 15 to 20 minutes హోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ 2-3కి చెప్పాను అనుకోండి, ఇద్దరు పే చేస్తే క్లమ్జీ అయిపోయి నాకు హెట్రిక్ అయిపోతుంది. ఊరికే మీరు నాకు సెండ్ చేయడం, నేను మీకు సెండ్ చేయడం, ఆ అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోవడం. సో అలా కాకుండా మళ్ళీ నాకు బ్యాంక్ చుట్టూ తిరగడం ఇదంతా అవుతుంది. కాబట్టి నేను కొంచెం టైం ఇచ్చి ఓకే పే చేసిన తర్వాత చూసి చెప్దాము అంటే లేదు, వాళ్ళు చెయ్యరు. అన్నీ అడిగి లాస్ట్కి షిప్పింగ్ అంటారు, తర్వాత సెంటర్ జాయింట్ అంటారు. మీకు అర్థం కాకపోతే పెట్టిన వెంటనే అడగండి షిప్పింగ్ గురించి. లేదు నేను తీసుకుంటా అంటారు. అర్థం కాకపోవడం ఏంటంటే ఆల్రెడీ నేను వీడియోలో క్లియర్గా చెప్తున్నాను షిప్పింగ్ ఉంటుందని. సో ఇది ఓకే. ఇంకొకటి అండి, 5 మీటర్స్ వస్తున్నాయి అని అంటే అది 5 to 6 అన్నప్పుడు 5 కూడా రావచ్చు అని చాలా క్లియర్గా చెప్పినప్పుడు మీరు అలా అనడం చాలా తప్పండి. సో నేను అప్పటికి హెల్తీగా ఉన్న వాళ్ళకి సరిపోదని చెప్తున్నాను. సో చాలా మంది నాకైతే 5 మీటర్స్ ఈజీగా నేను డ్రైప్ చేసుకుంటాను. సో అలా మనకు తెలిసిపోతుంది. సో అలా తెలిసిపోయిన వాళ్ళే తీసుకోండి. మంచి బడ్జెట్ 270లో ఇవి ఎందుకు వస్తాయి, ఇలా వస్తాయి. అండ్ హెల్తీగా ఉన్న వాళ్ళకి సెంటర్ జాయింట్స్ ఉన్నాయి కదా, అవి తీసుకోండి. మీకు లెన్స్ ఎక్కువగా వస్తాయి అండ్ ప్రైస్ కూడా మంచి ప్రైస్లోనే నేను ఇస్తాను. ఆబ్వియస్లీ దీనికన్నా ఎక్కువ ప్రైజే ఉంటుందండి. సో ఎవ్రీ టైం చెప్తుంటాం కదా, అవి మీటర్స్ ఎక్కువగా వస్తాయి. సో ఇప్పుడు నువ్వు 2 మీటర్లు తీసుకున్న ఫ్యాబ్రిక్కి 5 మీటర్లు తీసుకున్న ఫ్యాబ్రిక్కి ప్రైస్ వేరియేషన్ ఉండదా? ఇంకొకటి అండి, ఫుల్ శారీస్ కన్నా సెంటర్ జాయింట్స్వి చాలా బెటర్. ఎందుకంటే జాయింట్ అనేది కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది ఒకటి. ఇంకొకటి హెల్తీగా ఉన్న వాళ్ళకి ఆ ఫుల్ శారీస్ సరిపోవండి. సో అలాంటి వాళ్ళకి మంచి ఆప్షన్. సో అవి ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి కదా, ఇదే ప్రైస్ కావాలి, సెంటర్ జాయింట్స్ కావాలి, లెన్స్ ఎక్కువ ఉండాలి అంటే మాత్రం కుదరదు. అది ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసిందే. సో అలా నన్ను ఓపెన్ చేసి చూడమంటే మాత్రం నేను చూడను, ఇట్స్ వెరీ క్లియర్. సో లాస్ట్ టైం అంటే చాలామంది తీసుకున్నారు మనం చెప్పిన కాన్సెప్ట్స్లో అన్నీ. సో అర్థం చేసి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొందరు వీడియోని వినకుండా హరీబరీ శారీ నచ్చిందా, ఆర్డర్ చేసామా అన్నట్లుగా ఉండి తర్వాత తీసుకున్నాక ఇలా అలా అనడం కాదు. సో మంచిగా ఓపెనింగ్ వీడియోస్ తీసుకోండి. ఓకే. సో ఇవాళ కలెక్షన్ అయితే ఇది. జస్ట్ ఫర్ ₹270 షిప్పింగ్ ఛార్జెస్ విల్ బి అడిషనల్. చాలా బ్యూటిఫుల్ పీసెస్ అండి. ఈ ప్రైస్కి మీకు ఎవరు ఇవ్వరు. ఇంతకన్నా తక్కువ ప్రైస్లో మాత్రం దొరకవండి. అన్నీ కూడా ఇదైతే మనకి డోలా మిక్స్ ఉంటుంది. సో చినాన్స్ ఉన్నాయి, మ్యాష్మెల్లో జార్జెట్స్ ఉన్నాయి.
ఇవేమో ఫ్యాన్సీ, చాలా కాటన్ బ్లెండెడ్ అనమాట. ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్, మీకు లైఫ్ కూడా ఎక్కువగానే వస్తుందండి. మనం పెట్టి 270కి ఐఎమ్ షూర్ వర్తబుల్ ప్రోడక్ట్ నేను ఇస్తున్నాను. సో మీరు తీసుకున్నా కూడా అదే మాట అనాల్సింది. ఓకే, సో ఇవాళ వీడియో ఇది. జస్ట్ ఫర్ ₹270, షిప్పింగ్ ఛార్జెస్ విల్ బి అడిషనల్. ఇంకొకటి చిన్నగా మిస్టేక్స్ డ్యామేజెస్ ఉంటాయి, లేదని మాత్రమే తీసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏం క్రియేషన్స్. బై బాయ్.